నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి, ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్పర్సన్ని. సో మేము ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ఇన్నోవేటివ్గానే ఒక సెలబ్రేషన్స్ చేయడం అంటూ జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము జాస్ టాలెంట్ ఫియస్టా 2026 అంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి చైల్డ్లో ఒక టాలెంట్ ఉంటుంది. అదర్ ఎకడమిక్సే కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే కావచ్చు, సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ జీకే క్వశ్చన్స్ అండ్ స్పెల్లింగ్స్, అబాకస్, కోడింగ్, ఇలా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి వాళ్ళలో. సో వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ని, వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికే ఈ టాలెంట్ ఈవెంట్ పెట్టాము. ఈ టాలెంట్ ఈవెంట్లో మా మొత్తం 6 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఈవెంట్ జనవరి 8, 9 2 రోజులలో సుమంగళి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అండ్ 8వ తారీఖేమో 3 స్కూల్స్, 9వ తారీఖు 3 స్కూల్స్ అవుతుంది. దీంట్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, టీఎల్ఎంస్ ఉంటాయి, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే పిల్లల ఇండివిజువల్ టాలెంట్స్ ఉంటాయి, అలాగే ఎంటర్ప్రైనర్స్ అంటే వీఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్, అంటే వాళ్ళకు ఒక కొత్త కొత్త ఐడియాలు ఉంటాయి. వాళ్ళకు ఏదో బిజినెస్ చేసుకోవాలంటే, ఫ్యూచర్లో ఫినాన్స్ అంటే కానీ బిజినెస్ కానీ చేసుకోవాలంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడాలంటే ఏం చేయాలి, ఒక చదువు ఉద్యోగాలనే కాకుండా ఏం చేయాలన్నది వాళ్ళ ఐడియాలన్నీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేసేసుకొని అవన్నీ వాళ్ళు సెల్ చేసుకోవడానికి ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా పెడుతున్నాము. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ రెడ్డి గారు వస్తున్నారు. సో వారు ఈ ఈవెంట్ గురించి చాలా విని తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు. అలాగే మన గ్రంథాలయ చైర్మన్ గారు వస్తున్నారు, అండ్ మా డిఓ గారు, ఎంఈఓ గారు, వాళ్ళతో పాటు ద ఫేమస్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అంజలి గుప్తా గారు కూడా వస్తున్నారు. సో దీనందరికీ మేము పేరున ప్రతి ఒక్కరికి మేము మా పేరెంట్స్తో పాటు ప్రతి ఒక్కరికి ఇలా ఇన్విటేషన్స్ పంపించాము. ప్రతి ఒక్కరికి పర్సనల్గా కలిసి ఇచ్చాము. అండ్ మేము వాళ్ళకి ఒక సెక్యూరిటీ పాస్గా మేము ఎంట్రీ పాస్ ఒకటి అన్నది అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎంట్రీ పాస్ ఉంటేనే ఆ ఈవెంట్లోకి లోపలికి రావడానికి అనుమతించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ ఈవెంట్కి మీరు విచ్చేసి మా పిల్లల టాలెంట్ని అప్రిషియేట్ చేసి చూసి మీ ఆశీస్సులు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.